హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్స్ అన్నమాట. ఇందులో నేను షేర్ చేసుకుంది కొంచెమే, ఇంకా షేర్ చేసుకునే పనులు చాలా ఉంటాయి. బేసిక్గా అయితే ఏదో అక్కడక్కడ కొంచెం క్యాప్చర్ చేసింది మాత్రమే ఈ వీడియోలో ఉంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ ఎన్ని వరకు చూసి మీకు కామెంట్ చేయండి. సో ఇవాళ ఇంకా నా రొటీన్ వీడియో అనమాట, మార్నింగ్ రొటీన్. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా తెలుసు కదా, లేడీస్ మ్యాక్సిమంగా చేసే పనులు అయితే మంచిగా నీట్గా ఇంటి ముందరంతా వాకిలు మంచిగా ఊడ్చుకొని తుడుచుకోవడము, కడుక్కోవడము, ఇదే రొటీన్ ఉంటుంది. బయట అయితే పనమ్మాయి వస్తుంది, ఇంకా అందరికీ మా కింద అందరం కలిసి కూడా ఊడ్చే వాళ్ళు పనులను అయితే పెట్టుకున్నాం. కానీ వాళ్ళు ఊడ్చే వరకే ఓకే, బట్ మనకేంటంటే డైలీ కడగాల్సిందే, లేదంటే డే బై డే అయినా కడగాల్సిందే, లేదంటే అస్సలు మంచిగా అనిపించదు. ఇంకా అలాగా ఆల్రెడీ ఊడ్చేసింది కానీ ఆ ఊడ్చింది కూడా ఊడ్చినట్టు ఉండదు. ఇంకా పని వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందో తెలుసు కదా. సో మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆల్రెడీ కిచెన్లో అయితే ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ పెట్టేసి బయటికి వచ్చేసిన. ఇంకా వీడియో ఏం తర్వాత చూపిస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ అయితే చెట్లకంతా మంచిగా వాటర్ పోసేసిన. ఫస్ట్ వాటర్ పట్టిన తర్వాత వాటర్లో కొంచెం నేను ఎవ్రీడే కూడా మంచిగా ఫినైల్ వేసి క్లీన్ చేసుకుంటా. ఎందుకు ఆ ఫినైల్ కంఫర్ట్ అనుకోకండి, కంఫర్ట్ బాటిల్లో ఫినైల్ వేసి పెట్టినా అన్నమాట. ఇంకెందుకంటే కొంచెం కుక్కలు ఉంటాయి కాబట్టి కొంచెం ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది కదా. నాకు ఈ కుక్కలన్నా స్మెల్ అన్నా అది అస్సలు పడదు. ఇంక అందుకని చెప్పేసి నేను కంపల్సరీ ఒక డేటాల్ కానీ లేదంటే ఫినైల్ కానీ ఇలా బాటిల్ అయితే కంపల్సరీ యూజ్ చేసా బయట క్లీన్ చేయడానికి. ఈవెన్ పని వాళ్ళు వారానికి 2 సార్లు కడుగుతారు. మండే అండ్ ఫ్రైడే 2 డేస్ కడుగుతారు అన్నమాట. మిగతా రోజులన్నీ నేనే కడుక్కుంటాను. నాకు ఓపిక ఉంటే డైలీ కడుగుతా, ఓపిక లేకపోతే డే బై డే కడుగుతా. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇదంతా అసలు మెస్సీ గలీజ్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. కంపల్సరీ వాళ్ళు ఇంత ఊడ్చినా కానీ నేను కడుగుతూ ఉంటే ఎంత డస్ట్ వచ్చిందో చూసారు కదా. ఇంకా అందుకని బేసిక్గా అందరు పనులు అలాగే ఉంటారు. మ్యాక్సిమం 90% అలాగే ఉంటారు. మనం ఉన్నప్పుడు ఒకలా పని చేస్తారు, మనం లేనప్పుడు ఒకలా పని చేస్తారు. ఇంకా అలాగా ప్రతిదీ చెప్తే కూడా బాగుండదని నేనేం పెద్దగా చెప్పను. అందరికీ కంప్లైంట్స్ ఉన్నా కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే మనం ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఊడవడానికి అంతే తప్పితే ఇంకా వేరేది పనులతో అసలు ఏది ఉండదు. పైగా దీనికే మా దగ్గర ఈచ్ వన్ మేమందరం ఒక్కొక్కరు కూడా 500 ఇచ్చుకుంటాం అన్నమాట. ఓవరాల్గా మేముండే ఈ అపార్ట్మెంట్ కాదు కానీ ఇంట్లోనే పైన 2 ఫ్యామిలీలు, మా పైన ఒక పెంట్ హౌస్ దగ్గర ఒక రూమ్ ఉంది. ఆ పైన ఒక ఫ్యామిలీ 3, కింద 3 ఫ్యామిలీలు, ఓవరాల్గా 6 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి మొత్తానికి మేమున్న కమ్యూనిటీ సారీ ఈ ఇంట్లో అన్నమాట. అంతే. ఇంకా ఓనర్స్ అయితే ఉండరు కాబట్టి ఓనర్స్ ఉన్న ఇంట్లోనే మేము ప్రజెంట్ అయితే మేము ఉంటున్నాము. ఓనర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇంకా ఉన్న వాళ్ళందరం కూడా రెంటర్సే అన్నమాట. బట్ ఎనీవేస్ అందరైతే బాగుంటారు. మనం బాగుంటే ఎదుటోళ్ళు కూడా బాగానే ఉంటారు అనుకోండి. ఇంకా అందుకనే మా ఓరియో కూడా మంచిగా వాకింగ్ చేసుకొని వచ్చిండు. ఓరియో కూడా ఒక్కొక్కసారి గుడ్ బై లాగా చేస్తాడు, కొన్నిసార్లు బ్యాడ్ బై లాగా చేస్తాడు. వాడు కూడా కొంచెం సైకో లాంటోడే, బాగా అరుస్తూనే ఉంటాడు. నైటు మెయిన్ లక్కీ తల్లి కొంచెము రెస్ట్గా పడుకోకపోవడానికి కారణం కూడా ఓరియోనే. బాగా అరుస్తూనే ఉంటాడు వాడు. అసలు ఇంత ఏ కుక్కలు వచ్చినా కానీ మనుషులు ఎవరైనా గేట్ ముట్టినట్టు ఇంత టచ్ చేస్తే చాలు ఇంకా వాడు స్టార్ట్ చేసేస్తాడన్నమాట. ఇంకా ఓరియోది కూడా డిస్టర్బెన్స్ ఉందనుకోండి బేసిక్గా. సో ఇది ఇక్కడ నుంచి నేను ఇంకా ముందర లోపల అంటే లాస్ట్ వరకు ఏం కడగను, మధ్యలో ఇంటి మధ్యలో వరకు అయితే కడుగుతానన్నమాట. ఇంకా అంతే, మనం ఇది దాటి అటు ఎక్కువ వరకు వెళ్ళము. చాలా వరకు అసలు వెళ్ళను, ఎక్కువ వరకు ఏంటి అసలు వెళ్ళను. ఇంకా అందుకనే ఆ ముందు వరకు అయితే కొంచెంగా కడిగేసుకుంటాను. చెప్తున్నాను కదా, డే బై డే అయితే కడగడానికి ట్రై చేస్తాను తప్పకుండా. నా తులసి మొక్క కనిపిస్తుంది కానీ తులసి మొక్కలు ఆకులు కనిపించవు. ఇంకా అలాగా. సో ఏం చేస్తాం, సమ్ టైమ్స్ కొందరు మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు బాబు అయితే అది తెంపుకొని తింటూనే ఉంటాడు ఆకులన్నీ కూడాను. వాడికి అలవాటు అయిపోయింది అది. ఇంకా బయటగా నీట్గా కడిగేసి మళ్ళీ ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని అంతా కూడా కిచెన్లోకి కలిపేసుకొని వచ్చేసిన. ఇంకా అంతలో బ్రష్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటా. తీరా బ్రష్ చేద్దాం అనే టైంకి మంచిగా బ్రష్ చేసి ఇట్లా ఫేస్ కడుగుదాం అనుకునే టైంకి వాటర్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అంతే, నేను ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్‌గా పని చేద్దాం అనుకునే లోపే ఇలాంటి సిచ్యువేషన్ వాటర్ అవ్వకపోవడమో, ఇంకోటో జరుగుతా ఉంటది. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే అప్పటికే నేను లేసినప్పటికే మా ఆయన, లక్కీ అండ్ ఇంకా ధీరజ్ అయితే ముగ్గురు పడుకునే ఉన్నారు. వాళ్ళు లేసే వరకే కొంచెం ఇవాళ మాక్సిమం నేను 6:30, 7కి అలా లేస్తాను. ధీరజ్‌కి 8:20కి స్కూల్ బస్ ఉంటది. కానీ నేను 7కి లేస్తే నాకు సరిపోతది. 1 అవర్‌లో వంటంతా ప్రిపరేషన్ చేసేస్తాను నేను. బట్ ఇవాళ ఏంటంటే 6కి లేసినానన్నమాట. 6కి లేవగానే ఇంకా ఫాస్ట్‌గా బయట కడిగేసి అన్ని పనులన్నీ ఫాస్ట్‌గా అయితే చేసేసుకున్నా. ఇంకా అందుకనే ఇవాళ పనులన్నీ కూడా కొంచెం తొందరగా అయిపోయినాయి.
నాకేమనిపిస్తుందంటే ఇవాళ కొంచెం ధీరజ్ నైటే చెప్పిండనమాట. మమ్మీ ఈరోజు స్కూల్ బస్సు రాదంట. మీరే పేరెంట్స్ డ్రాప్ చేయమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ డ్యూటీ కోసం వాళ్ళ స్కూల్ బస్సులో అయితే తీసుకెళ్ళారట. ధీరజ్ వాళ్ళ కరెస్పాండెంటే అంటే మా ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్న వాళ్ళదే ధీరజ్ చదువుకునే స్కూలు ప్రోబెల్ స్కూలు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు బస్సులన్నీ కూడా ఎలక్షన్స్కి పంపించారట. పేరెంట్స్ని డ్రాప్ చేయమన్నారు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు కూడా ఫోన్ చేసిర్రు. ఇంకా అందుకనే ఫాస్ట్‌గా లేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే టైం పడతది కాబట్టి, ఇంకా నేను కొంచెం ఎర్లీగానే లేసేసి నైటే చిక్కుడుకాయలు తెంపి పెట్టుకున్నాను. లేదంటే మార్నింగ్ చిక్కుడుకాయలన్నీ తెంపి వంట చేయాలంటే కొంచెం టైం లేట్ పడుతుంది. టైం ఎక్కువనే పడుతుంది కాబట్టి, నేను నైటే అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇంకా పచ్చిమిర్చి అండ్ అవన్నీ కూడా కర్రీ కోసం కొంచెం ఆల్రెడీ కర్రీలో వేసేసాను. నెక్స్ట్ అయితే కొంచెం పచ్చి పులుసు చేద్దామని చెప్పేసి పచ్చి పులుసు కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. చింతకాయలు ఆల్రెడీ ఉడికిపెట్టేసాను. ఉడికిపోయినాయి ఆల్రెడీ. పిసుక్కొని రసం తయారు చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా పచ్చి పులుసు కోసం కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అండ్ కొంచెం వెల్లుల్లి కూడా వేయాలి. బట్ నేను ఆ పొట్టు తీసి అదంతా నాకు ఇప్పుడు టైం లేదని చెప్పేసి ఫాస్ట్ అయితే అవి 3 దంచేసుకున్నా. కొంచెం కర్రీలో వేయంగా పచ్చిమిర్చి కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా అందుకని ఇంకో 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా రోట్లో నూరుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా అందుకనే ఇంకా నేను లేసి ఇవన్నీ చేసే వరకు అప్పుడే ధీరజ్ వచ్చి టీ తీసుకొని అయితే వెళ్తుండన్నమాట. ధీరజ్ని లేపంగా లేస్తాడు వాడు. స్కూల్ లేని రోజు మనము అసలు లేపనక్కర్లేదు. అసలు వాడంతట వాడే లేచి వస్తాడు. బట్ స్కూల్ ఉన్నప్పుడే ఎగ్జాక్ట్లీ 7:20కి కానీ 7:15కి కానీ ధీరజ్ని లేపాలన్నమాట. లేదంటే ఒక్క నిమిషం అటు ఇటు అయినా కానీ ఏంటి మమ్మీ నువ్వు ఊరికే నాకు ఇంకో 10 మినిట్స్ ఉంది కదా, ఎర్లీగా లేపితే అసలు కుదరదు. 7:15 కానీ 7:20 లోపు కానీ ధీరజ్ని లేపాలి. వాడు కూడా ఆ 30-45 మినిట్స్లో రెడీ అయిపోవాలి, తినాలి అన్నీ చేసి ఇంక అప్పటికే 8:20కి ఎగ్జాక్ట్లీ 8:20కి అయితే బస్ వచ్చేస్తుంది. ఇవాళ కొంచెము ఇంకా మనం డ్రాప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది బేసిక్గా. అందుకని కొంచెం లేట్గా లేచిండు. ఇంకా కొంచెం హడావిడి ఉండదన్నమాట. కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు పోయినా ఏమనరు కాబట్టి ఇంకా అందుకనే ఇంకా నెక్స్ట్ అయితే ఎలక్షన్ డే కాబట్టి అందరికీ హాలిడేనే ఉంటుంది బేసిక్గా. ఇంకా ఈరోజైతే కంపల్సరీ పేరెంట్సే డ్రాప్ చేయాలంటే ఈ హడావిడి అయితే అండ్ ఇంకా మార్నింగ్ టైంలో మా ఇంట్లో బేసిక్గా ఎక్కువ టిఫిన్స్కి అసలు ఇష్టపడరు. కొంచెమైనా ధీరజ్ రైస్ తింటాడు. ఒక్కొక్క రోజు టిఫిన్ అంటే టిఫిన్ తింటాడు. వాడిష్టం ఇంకా వాడి ఇష్టాన్ని బట్టి నైటే ఇది చేయాలి మమ్మీ అది చేయాలని చెప్పేసి నైటే మొత్తం షెడ్యూల్ చేసి పెడతాడు. ఏం కర్రీ చేయాలి, టిఫిన్ ఏం చేయాలని చెప్పేసి ముందే ఒక మాట అనుకుంటాము. లేదంటే వాడికి నచ్చంది వండాను అనుకో, రోజు ఇదే చేస్తావు మమ్మీ నీకేం వేరే వంటలు రావా అని చెప్పేసి అప్పుడప్పుడు అంటా ఉంటాడు వాడు. నేను వాడికి ఒకటే డైలాగ్ చెప్తాను. నాకు ఇవన్నీ నువ్వు అడిగే వంటలన్నీ రావు కాబట్టే కదా బేటా నేను నీకు హాస్టల్లో వేసిన. మళ్ళీ నువ్వు నాకు క్వశ్చన్ చేయడానికి అవసరం లేదు. నాకేం రాదు, నీకు హాస్టల్లో నీకు నచ్చిన వంటలు అన్నీ ఉంటాయని నేను హాస్టల్లో వేసిన అని చెప్పేసి ఇద్దరికి ఒక్కసేపు వార్ జరుగుతుంది. దాని తర్వాత కూల్ డౌన్ అయిపోతాం అనుకోండి బేసిక్గా. నేను అన్న మాట నిజమే కదా. సో అది మా ఇద్దరికి మధ్య జరిగే వారు. స్పెషల్లీ కర్రీ విషయంలోనే జరుగుతుంది ఇద్దరికి, వేరే ఎక్కడా జరగదు. మమ్మీ ఎప్పుడు పప్పేనా, ఎప్పుడు ఎగ్గేనా, ఎప్పుడు ఆలేనా, ఎప్పుడు టమాటా కర్రీనా, ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీనా అని అంటాడు. ఏం చేయను ఇంకా వాడుకు ఒక్కొక్కసారి ఒక రకం అనమాట. వారానికి డైలీ అవే ఏం తినము. సో బట్ వాడికి అలా అనిపిస్తుంది. ఇంకా వారానికి ఒకసారి పప్పు చేయకపోతే ఏముంటుంది చెప్పండి. వీక్లీ వన్స్ పప్పు కానీ ఆలు కానీ ఏదో ఒక కర్రీ వారానికి ఒకసారి తప్పకుండా చేస్తాం కదా. వాడికి అది కూడా నచ్చదు. ఇంకా నా కొడుకు కొంచెం స్పెషల్ కావాలి, వెరైటీగా కావాలన్నమాట. ఇంకంతా స్కూల్లో పిల్లలందరూ కలిసి తింటారు కదా, ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదా. ఏదేదో నేను ఒకటే అడిగాను వాడికి, మీ క్లాస్మేట్స్లలో ఎవరి మమ్మీ బాగా వంట చేస్తుంది బెటా, ఎవరిది అంటే ఒక ఫ్రెండ్ పేరు చెప్పారు. వాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట. వాళ్ళ మమ్మీ బాగా చేస్తుంది మమ్మీ వంటలు, షేర్ చేసినప్పుడు కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయి మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది వాళ్ళకు పిల్లలు తిన్నప్పుడు లంచ్ టైంలో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని నేను ఇంటికి వచ్చినాక అడుగుతాను అన్నమాట. వాడు బాక్స్లో చూస్తూ ఉంటాం కదా, బాక్స్ తీసినప్పుడు అసలు ఏం తిన్నాడు ఎవరి దగ్గర అంటే తెలుస్తుంది కదా. తినే రోజు ఒక్కో రోజు చికెన్ తింటాడు, ఎవరిది బట్ ఈ చికెన్ నేను చేయలేదు అంటే అప్పుడు అలా చెప్తా ఉంటారు కదా. స్నాక్స్ ఒకరికొకరు అందరు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి లంచ్ బాక్స్లో ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే నేను ధీరజ్ని అడుగుతాను. అందుకనే వాడిచ్చే ఆన్సర్ అయితే ఇది మొత్తానికి. మ్యాక్సిమం అందరి పేరెంట్ మన ఇంట్లో చేసే వంటలు నచ్చవు కానీ పక్కింట్లో చేసే వంటలు అయితే బాగా నచ్చుతాయి. నాట్ ఓన్లీ ధీరజ్ విషయంలో అందరు కూడా అంతే. ఈవెన్ నేనైనా కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకోండి. మన చేతి వంట కంటే పక్కోళ్ళ చేతి వంటలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. అది ఎలా వండినా ఏది ఉన్నా కానీ
సమ్ టైమ్ టేస్టీ అనిపిస్తది. సో, అందుకని జెప్పేసి అన్నాను. ఇక్కడొచ్చేసి నా కర్రీ అయితే కొత్తిమీర లాస్ట్‌లో వేసేసిన. చిక్కుడుకాయ కర్రీ నా ఫేవరెట్. నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఒక పక్క ఉడుకుతూనే ఉండాలి. మరో పక్క మన చెయ్యి కాలినా పర్లేదు. స్టవ్ నీట్‌గా, క్లీన్‌గా కనిపించాలన్నమాట. ఇంక అంతలోపే లక్కీ గాడు కూడా లేచిండు. ఇంక లేచి కూర్చొని ఉంది. మేడం గారు కాలు పైన కాలేసుకొని మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతా ఉంది. ఇంకా అప్పటికే ధీరజ్ అయితే స్కూల్‌కెళ్ళిపోయిండనమాట. ధీరజ్ వెళ్ళిపోయిండు. వాళ్ళ నాన్న ఎళ్ళిపోయిండు. ఇంక నేనేమో ఇల్లంతా ఊడవాలి, తుడవాలి. నా పనులు నాకుంటాయి బేసిక్‌గా. అయితే మీ అందరితోని ఒక విషయం షేర్ చేయాలి. మీరందరూ కామెంట్ చేస్తా ఉంటారు. అక్క ఒక మెయిడ్‌ని, ఒక పని మనిషిని పెట్టుకోండి. మీకు అటు ఇటు పనులని హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది గదా! ఒక పని మనిషిని పెట్టుకోండి అని జెప్పేసి అన్నారు కదా! అయితే రీసెంట్ డేస్‌లో ఒక పని మనిషిని మాట్లాడానన్నమాట. ఇంకా మొత్తం ఇల్లంతా చూసుకుంది. అండ్ ఇంకో విషయం ఏం మాట్లాడామంటే, మేము ఎక్కడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా వెళ్ళి ఇలా వచ్చేటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి గదా! ఇంకా అలాంటప్పుడు కొంచెం లక్కీని గూడా చూసుకోవాలని చెప్పేసి అంత జాగ్రత్తగా లక్కీని ముందే చూపించి, అన్నీ చేపించి మొత్తానికి అయితే ఒక పని మనిషిని మాట్లాడినాము. అంతకుముందు ఏంటంటే మా ఆయన తెలిసిన మేస్త్రి వాళ్ళ మిసెస్ అంట ఆమె పనామె. అయితే సరే సార్ నాకేమైనా పనుంటే చెప్పండి సార్ అని చెప్పేసి ఇంకెప్పటికి కాల్ చేస్తా ఉందన్నమాట. అందుకని చెప్పేసి కాల్ చేస్తా ఉంది. సర్లే మనకి ఇంట్లో పనులకు గూడా ఒక పని మనిషి ఉంటే బావుంటది. లక్కీ గాని ఈ మధ్య ఎక్కడికి తీసుకెళ్ళినా మాతో పాటే తీసుకెళ్తున్నాము. ఇంటి దగ్గర ఉంచే వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పేసి అన్ని రకాలుగా డిసైడ్ అయ్యి పని మనిషిని పనికి పిలిస్తే మా చెల్లె చనిపోయిందమ్మా. వారం రోజుల్లోంచే వస్తా. నెక్స్ట్ వారం రోజుల తర్వాత తప్పకుండా పనికొస్తా అని చెప్పేసి పోయింది. అన్నీ మాట్లాడుకున్నాము. ఏం రేటు ఏంటిదని చెప్పేసి అన్నీ ఓకేనా అని చెప్పేసి అన్నీ మాట్లాడుకున్నాము. వారం తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళిందా, ఇంకా అటే ఉండిపోయింది. మళ్ళీ ఎందుకు రాలేదో, నన్ను చూసి భయపడిందో, లక్కీ గాడిని చూసి భయపడిందో, మరి డబ్బులు చూసి భయపడిందో ఏంటో నాకేమీ అర్థం కాలే గానీ వచ్చిన మనిషి వచ్చినట్టే పోయిందన్నమాట. బట్ ఇది కొన్నిసార్లు మనకేంటంటే పనులు అటో ఇటో గంట ఆలస్యమైనా కానీ పనులు చేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు నాకేంటంటే ఎటన్నా ఊరికెళ్ళినప్పుడు చిన్న చిన్న అకేషన్స్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎటన్నా ఇంకా ఇంపార్టెంట్ అయితే గానీ వెళ్ళము బేసిక్‌గా. అలాంటప్పుడు వెళ్ళాల్సొచ్చిన సిచ్యువేషన్‌లో లక్కీ దగ్గర ఎవరు లేరనే ఉద్దేశంతోని మాట్లాడితే ఆమె అలా హ్యాండ్ ఇచ్చిందనమాట. ఎవరికి చెప్పినా కానీ ఈ మధ్య ఒక గంట, 2 గంటలు లక్కీ దగ్గర ఉందామన్నా గానీ, ఉండమని చెప్పినా గానీ ఎవరు రాని సిచ్యువేషన్ అన్నమాట. ఒకానొక టైంలో ఇంకా లక్కీ దగ్గర వస్తారా అని అంటే ఎవరన్నా అంటే మీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసట్టు అయిపోయారన్నమాట. ఈవెన్ అందరూ కూడా. మాతోని తీసుకెళ్ళడం కుదరదనే కదా మనం వాళ్ళకి చెప్తా ఉంటాము. 1, 2 సార్లు అలా చెప్పేసినప్పుడు మనసుకు చాలా చాలా బాధ అనిపిచ్చింది. బట్ ఏం చేస్తాం? మనకు ఒకరి పైన హక్కు లేదు కదా! ఇంకా అలాంటప్పుడు ఈవెన్ మా ఆయన కూడా మస్తు బాధపడ్డాడన్నమాట. ఇంక అప్పటినుంచి ఈ మధ్య చూస్తున్నారు కదా! ఏదైతే అయింది. మన పిల్లలు మనకేం బరువు లేరు కదా! సో, అందుకని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా గానీ మాతో పాటే తీసుకెళ్తున్నాము. ఈవెన్ నేనుంటే మా ఆయన వెళ్తున్నాడు. మా ఆయన ఉంటే నేను వెళ్తున్నాను. అలా డిసైడ్ అయిపోయినామన్నమాట మొత్తానికి. ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. ఒక్కసారి మనసు విరిగిపోయిన తర్వాత ఏం చేసినా అది అతికించలేము. మా విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు అలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. సో, అది ఏం చేస్తాం? ఇంకా దేవుడు మనకు పెట్టే పరీక్షలు కొన్ని ఉంటాయి గదా! వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి. నిలబడతాం గూడా. కాకపోతే కొంచెం టైం పడతది అంతే. సో, అది నా ఇల్లు ఊడవటం, తుడవటం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నేను కిచెన్‌లోకొచ్చేసైతే గిన్నెలన్నీ క్లీన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ పనులన్నీ నీట్‌గా అయిపోతేనే మనం ఒక ముద్ద తిన్నా గానీ అది ఒంటికి పడుతుంది. లేదంటే ఈ పనులన్నీ ఎక్కడికక్కడ ఉంటే మనం తిన్నా గూడా ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అయ్యో! కిచెన్‌లో గిన్నెలున్నాయి. అయ్యో! వాషింగ్ మిషన్‌లో బట్టలున్నాయి అని జెప్పేసి అనిపిస్తా ఉంటది. ఏదన్నా కానీ ఇదంతా నీట్‌గా ఈ పనులన్నీ ఫస్ట్ చేసుకుంటేనే అదొక తృప్తి. ఈ అందరు లేడీస్‌కి అంతే కదా! ఆలోపు నేను ఫ్రెష్ అప్ అవుదామనిలో బట్టలు కూడా వాషింగ్ మిషన్‌లో ఏసేసిన. అంతలోపు గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నా. సో, ఇలా మొత్తానికి నా రొటీన్ అన్ని పనులు చేసుకుంటా అండి. ఓపిక ఉంటే ప్రతిదీ చేసుకుంటా. ఒక్కో రోజు కోపం వచ్చినప్పుడు మా ఆయన పైన అరిచేస్తా ఉంటా. ఎన్ని రోజులు చేయాలి ఈ పనులన్నీ? ఇంత పెద్ద ఇల్లుని ఊడవాలి, తుడవాలి, మెయింటైన్ చేయాలంటే నిజానికి చాలా కష్టము. చిన్న ఇల్లుని మెయింటైన్ చేయలేకనే చాలా కష్టాలు పడుతుంటాము. ఇంత పెద్ద ఇల్లుని రోజు ఊడవాలి, తుడవాలి అంటే అమ్మో! నా వల్ల అస్సలు అవ్వట్లేదు. కానప్పుడు అప్పుడప్పుడు అలా అరిచేస్తా ఉంటాను. సో, ఫస్ట్ అయితే ఇలాగా గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను. వంట అంతా ప్రిపేర్ అయింది. కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే చెప్పాను కదా! అదంతా కళ్ళకి నీట్‌గా కనపడాలి. కొంచెం ఓసీడీ లాగా అంతా. మరీ ఎక్కువ ఓసీడీని మనం తట్టుకోలేం గానీ, కొంచెం అట్లా నీట్‌నెస్ అయితే మెయింటైన్ చేయగలుగుతాను.
ఇంక అంతలోపే నేను గిన్నెలు తోముతున్నప్పుడే మా ఆయన కూడా వచ్చేసిండు. ఆల్రెడీ లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు తింటూ ఉన్నారు. తినేసిర్రు, ఇదిగోండి ఇక్కడ తినేసి రిలాక్స్ అవుతుండ్రు. లక్కీని ఆల్రెడీ తినిపిచ్చేసిండు. ఇక నేను ఫ్రెష్ అప్ అవ్వలేదంటే ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యి లక్కీని తినిపించడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇంక అందుకని పనులు చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో అందుకనే ఇంకా మా ఆయన కూడా తినేసి లక్కీకి కూడా తినిపించేసిండు. దాని తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మొత్తానికి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా తినేసాను. ఈరోజు నేను చేసిన స్పెషల్స్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, పచ్చి పులుసు, నైట్ చేసిన టమాటా మెంతం కర్రీ కొంచెం ఉంది, కొంచెం అంబాలి కాసిన. ఇదంతా ఇక నా రొటీన్ అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవన్నీ పనులు ఉంటూనే ఉంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి నా బిజీ, ఇది మార్నింగ్ షెడ్యూల్ మాత్రమే. ఇంకా డేలో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయో, ఎన్ని పనులు ఉంటాయో అర్థం చేసుకోండి. వీడియో నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.